బట్ నాకున్న ప్రాబ్లం ఏంటి, దేవుడు ఈ ఆర్ట్ ఇచ్చాడు గానీ, వెళ్ళి పదే పదే తిరిగి అడిగి అంటే మొహమాటం అన్నాడు. పల్లెటూరి మనస్తత్వం. ఆత్మాభిమానం ఎక్కువ. సెన్సిటివ్, విలువలు. బాగా సెన్సిటివ్. హ్మ్. నేను ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత టచ్‌లోకి వెళ్తే చెప్తాను కదా! ఎందుకంటే అది చాలు నాకు. అంటే బాణం గుచ్చినట్టు అయిపోద్దనమాట. అది ఆ మనసుతో ఎన్నో సార్లు కళ్ళని నీళ్లు పెట్టుకున్నాను. కాకపోతే ఈ ఆర్టిస్ట్ కూడా నేను ఎందుకు నిలబడ్డానంటే మధ్యలో కూడా మీకు ఒక చిన్న సంఘటన చెప్పాలి నాకు. అంటే ఈ సినిమా ఇది ఎట్లా ఉంటాయి అనటానికి. ఒక మూవీలో సుమన్ గారి పక్కన చేస్తుంటానండి, పద్మాలయ స్టూడియో. అప్పుడు ఈ షేర్ ఆటోలు ఇవన్నీ ఏమి లేవు. చాలా కామ్‌గా ఉండేది. 9 అయిందంటేనే ఫిల్మ్ నగర్ మొత్తం ఎక్కడికక్కడ పిన్ డ్రాప్స్ ఒక పల్లెటూరులాగా అయిపోయేదనమాట. అంత పబ్లిక్ లేదు, ఫ్లోటింగ్ లేదు. అయితే పద్మాలయ స్టూడియోలో సుమన్ గారి పక్కన నలుగురు పర్సన్స్ కావాలంటే చేస్తాను. పద్మాలయ వాళ్ళదే మూవీ. చేస్తుంటే నేను ఈ రెస్టారెంట్ చెప్పాను కదా తీసేసి, నాకు యాక్చువల్లీ కారు కూడా ఉండేది. కారు కూడా అమ్మేసుకున్నాను. బైక్ కూడా లేని పరిస్థితి అనమాట. నడిచి తిరిగే పరిస్థితి. వెళ్ళాను. చేసి రోజు చేస్తున్నాము. నా పక్కన చేసే 3 మెంబర్స్ కూడా ఫ్రెండ్సే మనకి. తోటి ఆర్టిస్టులే కదా! 15 రోజులు చేస్తే ఫ్రెండ్సే. వాళ్ళకి బైక్స్ ఉన్నాయి. ఒకరోజు నైట్ 1:30, 2 అయింది. నేను ముగ్గురిని రిక్వెస్ట్ చేశా, భయ్యా ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడంటే కొంచెం మోసాలు, అప్పట్లో కొత్త వాళ్ళు అడిగినా లిఫ్ట్ ఇచ్చే పరిస్థితి. అన్న అక్కడ దాకా వస్తా అంటే నా టైర్ బాగలేదని ఒకడు, నాది షాక్ అబ్జర్స్ పోయినాయని ఒకడు, చైన్స్ పాకెట్ పోయిందని ఒకడు, సింగిలే ముగ్గురు కూడా. అయినా కూడా నన్ను ఎక్కించుకోలేదండి. అక్కడ నుంచి నేను నడిచి వస్తుంటే, నేను ఇప్పుడంటే నన్ను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది కూడా ఆపి ఓ సార్ అంటారు. నిజంగా చాలా మంది అండి. దాదాపు 10 మందిలో 5-6 నన్ను పోలీస్ ఆఫీసర్స్ కూడా గుర్తుపడతారు. యాజ్ ఆర్టిస్ట్ అని అందరూ చాలా మంది తెలుసు. మనం రీసెంట్ గా కూడా శిల్పారావం వెళ్తే పెద్ద మామూలు కాదనమాట. తిరగలేక వచ్చేసాను వెనక్కి. ఫాలోయింగ్ అక్కడ విలేజర్స్ ఎక్కువ, విలేజ్ నుంచి వస్తారు. వాళ్ళకి ఇంకా అభిమానం టీవీ ఆర్టిస్టులు అంటే. అలా అప్పుడేంటి అనామకుడు, నేను ఎవరినైనా చెప్పలేను. కళ్ళండి నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ పద్మాలయ స్టూడియో నుంచి ఫిలిం నగర్ వచ్చి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా దాదాపుగా 1.5 అవర్ పట్టిందండి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే కారు ఉంది, 20 ఎకరాల పొలం అమ్ముకున్నాను. ఇంత జరిగి ఇప్పుడు కనీసం ఒక బైక్ లేదు. ఇంతమంది అంటే డబ్బు లేకపోతే ఇలా ఉంటుంది అనమాట మనిషి పరిస్థితి అనేసి, ఇండస్ట్రీలో కూడా ఇలాగే ఉంటుందని అనుకొని అప్పుడే డిసైడ్ అయ్యానండి. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఏమైనా కానీ చనిపోతే ఇక్కడ చనిపోవటం, లేదంటే ఇక్కడే వీళ్ళ ముందు ఇదే బైకుల మీద తిరిగి వాళ్ళ ముందు కారు వేసుకుని. అంటే కారు అంటే కూడా మన రేంజ్ కూడా ఉండాలి. ఒట్టి కారు అంటే కొనవచ్చు, అక్కడ అప్పు చేసి ఈఎంఐ అలా కాదు. ఒక సీన్, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ వస్తున్నా, కారు చూస్తేనే నా కారు ముందు, ఇప్పుడు ఎస్యూవి కారు కొనుక్కున్నా, ముందు లైన్ బాంబ్ ఉంటుంది. అసలు చిత్రమందిరు, స్టూడియో, నాగబాబు స్టూడియోకి వెళ్తే అంత దూరం చూసి రాధాకృష్ణ గారు వస్తున్నాడు అంటారు. ఇప్పుడు ఆ గుర్తింపు ఉంది ఇండస్ట్రీ మొత్తం, టీవీ ఇండస్ట్రీ. ఇలా ఆ రోజున అనుకున్న శపథం చేసుకునే సాధన చేసే నాటకాలు ఊరికే కూడా రాదండి. చాలా మంది ఆర్టిస్టులకి ఇచ్చే తోటి వాళ్ళకి నా సలహా ఏంటంటే, ఇవాళ షూటింగ్కి వెళ్ళి వాడితో 2 డైలాగులు చెప్పాలి, తిట్లు తినేస్తారు. ఏమైనా ఎందుకు వచ్చా మమ్మల్ని దెబ్బ అంటారు. అయినా సరే వాడు 3 months అలా కూర్చుంటారు కానీ రూములో కార్డ్స్ ఆడుకుంటానేమో, మళ్ళీ సాధన చేయరు. ఏదైనా సంగీతం కానివ్వండి, ఇది ఏదైనా సరే సాధన చేయని రాదు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నేను మోతీనగర్లో ఫంక్షన్ హాల్కి, రాళ్లపల్లి గారి దానికి, ఈవెన్ ఆటోకు లేకపోతే ఈ రహమత్ నగరు, కార్మిక నగర్ నడుచుకుంటూ పోయి రిహార్సల్ చేసి 12 నడిచి వచ్చేవాడిని. ఇక్కడ కృష్ణనగర్లో ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నాను. ఇప్పుడంటే ప్రగతి నగర్ అండి, కూకట్పల్లి ప్రగతి నగర్. అవన్నీ పడబట్టే వచ్చింది తప్ప, కొంతమంది ఏంటంటే ఆయాచితంగా, అంటే మన ఇక్కడ బస్ దిగ్గానే రెడ్ కార్పెట్ పరియాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎలా, అది సాధ్యం కాదు కదా. నా వెనక కూడా ఎవ్వరు లేరు, నా అనేవాళ్ళు లేరు. నేను ఇప్పటికీ తెలిసిన వాళ్ళు ఇట్లాగే అంటారు కొంతమంది, ఆయన మన ఊరు పక్కన అన్నా కూడా నేను వెళ్ళలేను. ఎందుకంటే అదంతా వేరుగా. ఆర్టిస్ట్ అంటే మీరు అన్నారు అదొక పిచ్చి అనుకుంటారు తప్ప, అవును ఇతరులు కూడా ఆర్టిస్ట్ ఉండుంటాడు అని అనుకోరు. మా ఇంటికి వచ్చిన మా బంధువులు కూడా అయ్యా, వాళ్ళు హాస్పిటల్ పిల్లలు వస్తారు కదా మన వాళ్ళు ఎవరిని ఉంటే, ఉండి ఒక రోజు ఉండి అపోలోలో చూపించుకున్నట్ల, ఎందుకండి మీకు ఈ పిచ్చి ఏదైనా అంటే పిచ్చి అనే కిందకే వస్తుంది తప్ప, తర్వాత వాళ్ళందరూ కూడా అడిగాను, ఏమన్నా పిచ్చి అన్నారు గుర్తున్నా అంటే, అప్పుడు ఏదో అంటాంలేండి అన్నారు. అదే అంతే కదా. ఇప్పుడు మా ఊరు పెళ్లిళ్ళకి వెళ్తే పల్లెటూరులే కదండి. అదండి, అలా నెట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. రీసెంట్గా వచ్చేసి మన సుహాస్ మూవీ జై భగవాన్లో మంచి క్యారెక్టర్, రియల్ ఎస్టేట్ కింగ్. తర్వాత వచ్చేసి మన యోగి గారి మూవీ, పెద్ద మూవీ, సంయుక్త మీనన్ గారు లీడర్ రోల్లో మంచి బ్రహ్మాండమైన రౌడీ ఎమ్మెల్యేగా నాజర్ గారికి ఆపోజిట్గా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంకా సినిమా ఫీల్డ్ కూడా 2026లో ఎట్లయినా సరే అవ్వాలనేది పట్టుదల తిరుగుతున్నానండి నేను.